రైట్ గా రేపు ఢిల్లీలో ఇండియా బ్లాక్ నేతల సమావేశం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో భేటీ కానుంది. ఈ సమావేశంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలు, బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ సహా పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల అనంతరం ఇండియా అలయన్స్ సమావేశం జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అయితే ఈ సమావేశానికి టీఎంసీ, ఆప్ పార్టీలు హాజరవుతాయా అనే ఆసక్తి నెలకొంది. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఇండియా బ్లాక్ ఏర్పడిందని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే తాజా సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయంపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో కళ అందిస్తారు. కళ, చెప్పండి. షైదా, ఏదైతే ఇండియా బ్లాక్ సంబంధించినటువంటిది, ఇండియా కూటమికి సంబంధించినటువంటి సమావేశము రేపు ఢిల్లీలో జరగనుంది. రేపు సాయంత్రము ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖార్గే నివాసం వేదిక కానుంది. దాదాపు మనకు చివరి సమావేశము జూన్ 1న మనకు 2024 జరిగినటువంటి ఇండియా కూటమి సమావేశము ఏదైతే లోక్సభ ఎన్నికల తర్వాత మరి ఇప్పుడు మొదటిసారి జరుగుతున్నటువంటి సమావేశం. కానీ ఈ సమావేశంలో దాదాపు ఏదైతే 33 పార్టీల కూటమితో ఏర్పడినటువంటి అంటే ఇక్కడ మనకు దాదాపు గతంలో కూడా కొన్ని పార్టీలందరూ కూడా దీనికి కూడా సమావేశాన్ని, ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ అప్పుడు కూడా చాలా మంది 13 పార్టీలు అయితే 33 మంది ఇక్కడికి రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి లోక్సభ ఎన్నికల తర్వాత జరిగేటటువంటి కూటమి చాలా ప్రాముఖ్యతమైనటువంటి రేపు జరగబోయేటటువంటి సమావేశంలో ఎవరు ఏ పార్టీలు ఇందులో పాల్గొంటున్నాయి అన్నది మాత్రము అందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటిది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా చాలా అటు మమతా బెనర్జీ కూడా చాలా కామెంట్ చేసింది. ఏదైతే ఇండియా బ్లాక్ ని నేను సృష్టించాను, కానీ దాన్ని నడిపేటటువంటి అటు రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ ఎవరు కూడా దాన్ని సరిగా నడపలేకపోతున్నారు, దాని బాధ్యతలు నాకు ఇవ్వండి అంటూ చాలా ఓపెన్ గా అక్కడ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా అప్పుడు చెప్పడం జరిగింది. దానికి సపోర్ట్ చేస్తూ అఖిలేష్ యాదవ్ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అలాంటి పరిణామం గతంలో జరిగినటువంటి అనుభవం అనుకోవచ్చు. మరొకసారి ఇప్పుడు ఏదైతే ఇండియా కూటమికి సంబంధించినటువంటి సమావేశం జరుగుతుందో ఇందులో ఏ ఏ పార్టీలు వస్తాయన్న దాని మీద మాత్రము కొంత అంటే కాంగ్రెస్ సీనియర్ నాయకులతో అడిగినప్పుడు మాత్రము అంటే సరైనటువంటి సమాధానము ఒకవైపు రాలేదు. కానీ మరొక వైపు మాత్రము ఖచ్చితంగా అందరూ కూడా ఇందులో జైన్ అవుతారు అంటూ ఉన్నారు. కానీ తృణమూల్ కాంగ్రెస్కి దాదాపు మనకు ఏదైతే 21వ తేదీన అమర వీరుల స్తూపానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమం బెంగాల్లో ఉన్నది. దీన్ని బట్టి తృణమూల్ కాంగ్రెస్ రాకపోవచ్చు అన్నటువంటి వార్తలు కూడా కాంగ్రెస్ అంటే పేరు చెప్పడానికి ఇష్టపడినటువంటి నేతలు కొంతమంది చెప్పడం జరిగింది. అయితే మరొక వైపు ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రము ఏదైతే గుజరాత్లో అక్కడ తన పార్టీకి సంబంధించినటువంటి అంటే అక్కడ అంటే మొన్ననే ఒక ఎన్నికలలో కూడా అక్కడ ఒక స్థానాన్ని కూడా గెలుచుకోవడం జరిగింది. అక్కడ గుజరాత్లో ఏదైతే విస్తరించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంది, ఇప్పుడు గుజరాత్లో బిజీగా ఉండడం వల్ల కూడా రావట్లేదు అంటూ కూడా తనని తను సమర్థించుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ నాయకులు కొంతమంది చెప్పడం జరిగింది. కానీ ఒకవైపు ఓపెన్గా మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమి నుంచి నేను విరమించుకుంటున్నాను, అసలు ఇక ఈ ఇండియా కూటమితో తనకి ఏ సంబంధాలు లేవు అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఒకవైపు. కానీ ఇక్కడ మనకు రేపు ఏదైతే కూటమిలో భాగంగా అటు మనకు సంజయ్ రౌత్ కూడా నిన్న చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఏదైతే ఠాక్రేతో కూడా అందరికీ కూడా ఆహ్వానాలు అందాయి. ఖచ్చితంగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి అందులో భాగం అయినటువంటి ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకుంటారు ఢిల్లీకి అన్నటువంటి వార్తలు వస్తుంది. తర్వాత అటు బీహార్కి సంబంధించినటువంటి తేజస్వి యాదవ్ కూడా నిన్న కూడా ఒక కీలక ప్రకటన చేశాడు. రేపు జరగబోయేటటువంటి ఏదైతే మల్లికార్జున్ ఖార్గే నివాసంలో జరుగుతున్నటువంటి ఇండియా కూటమికి సంబంధించినటువంటి సమావేశంలో పాల్గొనబోతున్నాను అంటూ కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే బీహార్ ఎన్నికలు మనకు జరుగుతున్నాయి. బీహార్ ఎన్నికల్లో విజయం కొరకు ఇండియా కూటమి అటు కాంగ్రెస్ కూడా ఏదైతే బీహార్లో విజయ దుందబి మోగించడానికి కూడా కీలక నిర్ణయాలు కూడా రేపు ఇండియా కూటమిలో భాగంగా కూడా కొంత తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా చాలా కీలకం కానున్నాయి ఒకవైపు. మరొక వైపు ఏదైతే రేపు ఏ ఏ పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వామ్యం అవుతాయి, లేకపోతే కొన్ని పార్టీలు డుమ్మా కొడతాయా ఏంటి అన్నది మనం వెయిట్ చేయాలి. కానీ ఖచ్చితంగా మాత్రము దీనికి అందరికీ కూడా ఆహ్వానం ఇప్పటికీ కూడా వెళ్ళింది అంటూ కూడా ఇటు కేసీ వేణుగోపాల్ కూడా ప్రకటించడం జరిగింది.
జరిగింది. కానీ రేపు జరగబోయేటటువంటి ఇండియా ఏదైతే బ్లాక్ సంబంధించినటువంటి సమావేశము చాలా కీలక సమావేశము. పార్లమెంట్ సమావేశాలు 21వ తేదీన ప్రారంభం కాబోతున్నాయి. అందులో ముందుగానే ఇలాంటి కూటమిలో భాగంగా కూడా అటు ఏదైతే ప్రభుత్వాన్ని అటు చాలా విషయాలు కూడా దేశంలో ప్రస్తుతంలో ఉన్నటువంటి అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాన్ని అంటే అక్కడ చర్చించేటటువంటి అంశాల్లో కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కూడా ఒక ఊహ్య రచన కూడా చేయబోతున్నారు ఇండియా కూటమిలో రేపు జరగబోయేటటువంటి సమావేశంలో. షైదా. రైట్, థ్యాంక్ యూ కళ.